ఇప్పుడు మనం రాజస్థాన్ రాయల్స్ అలాగే కేకేఆర్ రెండు మ్యాచ్లు ఆడబోతున్నాయండి 19వ తేదీ. ఖగోళ శాస్త్ర ప్రకారం చూద్దామండి ఎలా ఉందో ఇద్దరు టీంల జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి. ముఖ్యంగా 5 ఓవర్లు పడ్డాయండి. రాజస్థాన్ రాయల్ తరపు నుంచి చూడాలంటే మాత్రం ఆటపరంగా మాత్రం చాలా వరకు మాత్రం కీలకంగా రాణించే అవకాశం ఉంది. బౌలింగ్ పరంగా, బ్యాటింగ్ పరంగా, ఫీల్డింగ్ పరంగా, అలాగే మాత్రం చూడాలంటే పవర్ ప్లే పరంగా, టాస్ పరంగా కీలకమయ్యే అవకాశం ఉంది. అలాగే కేకేఆర్ వారికి కూడా మాత్రం టాస్ మాత్రం కీలకమయ్యే అవకాశం ఉంది. బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా రాణించే అవకాశం ఉంది. అలాగే మాత్రం కేకేఆర్ తరపు నుంచి చూడాలంటే మాత్రం చాలామంది ఆల్రౌండర్లు నడుస్తున్నారండి వారి ఆటగాళ్లలో. అలాగే బౌలర్లు కూడా మాత్రం కీలకంగా ఉన్నారు. అలాగే ఫీల్డర్లు కూడా మాత్రం చాలా వరకు రాణించే అవకాశం ఉంది. అని ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్లో మాత్రం దుర్భేద్యంగా నడుస్తుందండి వారి ఆట తీరు. చాలా వరకు మాత్రం రాజస్థాన్ రాయల్స్ అని మాత్రం ముఖ్యంగా రాయల్ ఆటతో మాత్రం గెలిచే అవకాశం ఉందండి. కానీ కేకేఆర్ మాత్రం చివరి వరకు పోరాడి మాత్రం కానీ త్రుటిలో మాత్రం ఓడిపోయే అవకాశం ఉన్నదండి. రాజస్థాన్ రాయల్ అభిమానులు కావచ్చు, క్రీడా అభిమానులు కావచ్చు, అలాగే మాత్రం కోల్కతా కేకేఆర్ టీం క్రీడా అభిమానులు కావచ్చు, ఎవరు గెలిచినా సరే ఎవరు ఓడిపోయినా సరే క్రీడా స్ఫూర్తితో తీసుకోవాలండి. సీరియస్గా మాత్రం తీసుకోకండి.